ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. భూమి అంటే అందరూ గ్రహం అనుకుంటారు, కానీ కాదు. భూమి అంటే అందమైన ఊరు. ఆ ఊర్లో 4 రోజులు బ్రతకటానికి, 4 రాళ్లు వెనకేసుకోవటానికి, నలుగురిని పోగేసుకోవటానికి, అలాగే 44 రకాల వంటలు మన అత్తమ్మ చేతితో తయారు చేసుకొని తినటానికి ఆ ఊరు వెళ్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ రోజు ఆ అందమైన భూమి మీద ఆ ఊరిలో మరి ఏ అత్తమ్మ వంట చేస్తుందో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. మరి అలాంటి భూమి మీద మనందరికీ తన చేతి వంటని ఎంతో రుచికరంగా చేయటానికి వచ్చేసారు ఈ రోజు మన అత్తమ్మ వనజ అత్తమ్మ నాగోల్ నుంచి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేసేద్దాం. హాయ్ వనజ అత్తమ్మ. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను అత్తమ్మ. ఏం చేస్తున్నారు? ఇప్పుడు మష్రూమ్ కర్రీ చేద్దామని వచ్చాను. ఓ, మా అత్తమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పేసింది. మష్రూమ్ మెంతి కర్రీ. మష్రూమ్ మెంతి కర్రీ. ఓ, మష్రూమ్ అంటే చాలా బాగా, మష్రూమ్ లో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న తినండి అంటున్నారు. ఎక్కువగా ఆ స్నాక్ ఐటమ్ ఫ్రై కానీ లేదంటే ఏదో ఒక మసాలా కర్రీ కానీ చేస్తాం. మసాలా లేకుండా సమ్మర్ లో స్పెషల్ గా హాయిగా ఉండడానికి మష్రూమ్ మెంతి కర్రీ. మెంతి కూర కాంబినేషన్ ఇది. ఓ, కాంబినేషన్ చేయొచ్చు మష్రూమ్. ఎప్పుడు టమోటా ఉల్లిపాయ వీటితో ఎక్కువ ట్రై చేస్తుంటాం కదా, అట్లా కాకుండా మెంతి వేసేసి కొంచెం టమాటా గ్రేవీ కోసం అని మనం రైస్ లో తినడానికి, చపాతీకి తినడానికి కూడా బాగుంటది. ఓ, రెండిటికి ఉపయోగపడేలాగా మష్రూమ్ మెంతి కూర కాంబినేషన్ తో కర్రీ చేస్తున్నారు. సూపర్ అత్తమ్మ. మరి ఇంకెందుకు ఆలస్యం, మా అత్తమ్మ తయారు చేయబోయే మష్రూమ్ మెంతి కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మష్రూమ్ మెంతి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, మష్రూమ్, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, మసాలా కారం, పసుపు, నూనె. సో అత్తమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా రెడీగా పెట్టేశారు. అన్ని అంటే మెంతి కూర కట్ చేసేసి కాడలు లేకుండా ఆకుల వరకు పెట్టారు. అలాగే మష్రూమ్ బాయిల్ చేశారా లేదా? అక్కర్లా, బాయిల్ అక్కర్లేదు, నార్మల్ నీట్ గా ఉడికిపోతుంది. శుభ్రం చేసేసి పక్కన కట్ చేసి పెట్టుకోవడం అంతే. ఓకే అత్తమ్మ, స్టార్ట్ చేద్దాం. మరి బాండి పెట్టాను అత్తమ్మ, పెట్టేసుకోండి. సో కూర వండుకోవటమే కాబట్టి మనం బాండి పెట్టేసాము. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మీరు మామూలుగా ఆయిల్ పడుతుంది. వంట చేయటం కాకుండా ఇంకేం చేస్తుంటారు అత్తమ్మ? యాక్చువల్గా నేను బ్యూటిషియన్ ని. ఇంకేంటమ్మా? ప్రస్తుతం చేయట్లేదు. 10 years చేశాను, 5 years నుంచి ఆపేసాను అనమాట. ఎందుకని అత్తమ్మ? ఊరికే కొంచెం. అవునా? ఇంకా సరే చాలే అనేసి ఆపేసారా? ఆపేసాను. మీకు వర్క్ చేస్తున్నప్పుడు బాగుందా? ఇప్పుడు చేస్తున్నప్పుడే బాగుండేది కదా. ఇప్పుడు మనుషులు వస్తా ఉంటారు, అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు. ఇప్పుడు బోర్, కొంచెం ఇప్పుడు కొద్దిగా బోర్ వస్తుంది. అందుకే బాగా మంచి మంచి వంటలు చేసేయండి అత్తమ్మ మా కోసం. అది చేస్తుంటాను, స్పెషల్స్ ఎక్కువ చేస్తుంటాను. హెల్దీగా ఉండాలి. నేను చూడడానికి లేకున్నా గానీ హెల్దీగా ఉండాలి కోడళ్ళ కోసం అనేసి. సరే అత్తమ్మ, అయితే మీరు బ్యూటిషియన్ కాబట్టి మా కోసం మంచి మంచి బ్యూటీ టిప్స్ చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు వంట చేస్తూ. అదే, మరి ఆయిల్ హీట్ ఎక్కింది, ముందుగా ఏం వేస్తారు? ఒక స్పూన్ ఇవ్వండి. గరిట ఇవ్వనా, స్పూనా? గరిట. సో ముందు ఉల్లిపాయ ముక్కలు, దీనిలో తాలింపు గింజలు అట్లా ఏం అక్కర్లా, అవసరం ఉండదు. ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయ కొంచెం మంచి బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓ అత్తమ్మ, ఏదైనా మంచి టిప్ చెప్పండి. ఇప్పటికిప్పుడు ఇలా ఫ్రెష్ గా అయిపోవాలి అంటే మొహం ఏం చేయాలి? పచ్చిపాలతోని కాటన్ లో డిప్ చేసేసి క్లీన్ చేసేసుకుంటే మన డెడ్ స్కిన్ పోతుంది, పోర్స్ ఓపెన్ అయిపోయి క్లీన్ అయిపోతుంది. మనం మసాజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. పచ్చిపాలలో కాటన్ డిప్ చేసి చేసుకుంటే నీట్ గా అయిపోతుంది ఫేస్. సూపర్ అత్తమ్మ. ఎప్పుడైనా మీకు అలా ఫ్రెష్ గా అనిపించాలి, ఫేస్ అంతా బాగా క్లీన్ చేసుకోవాలి అంటే పచ్చి పాలలో దూది ముంచేసి ఫేస్ అంతా చక్కగా క్లీన్ చేసేసుకోమంటున్నారు అత్తమ్మ. ఇది కానీ ద బెస్ట్ క్లెన్జింగ్ అది. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో కొద్దిగా వేసాము, ఉల్లిపాయలకి సరిపడా.
కానీ ఈ సమ్మర్ లో వంటగదిలో ఎక్కువ వంట చేయబుద్ధి కాదు కదా. సో దానికి ఏదైనా మంచి టిప్ చెప్పండి. చాలా తొందరగా అయిపోతుంది. ఓ అలా అంటారా? తొందరగా అయిపోతుంది, వెరైటీగా ఉంటుంది. మష్రూమ్ తినడం కూడా మంచిది కదా. అసలు ఈ మాత్రం కూడా వెళ్ళకూడదు. ఆ మాత్రం కూడా వెళ్ళకూడదు అంటే కష్టం కదా, వంట చేయకూడదు కదా. అదే బయట నుంచి తెప్పించుకొని తినాలంటే కూడా మంచిది కాదు కదా. మళ్ళీ అది బాగోదు. అదే ఏదో ఒకటి కనుక్కోవచ్చు కదా. అలా వంటగదిలోకి వెళ్ళకుండా వంట అయిపోవాలి. ఏంటి అత్తమ్మ? కొంచెం పసుపు, కొద్దిగా పసుపు. తర్వాత మెంతి కూర. ఆ కూర అనగానే మనం ఎక్కువ పప్పులోనే పెడుతూ ఉంటాము, అలా కాకుండా ఇలా మష్రూమ్ కి కాంబినేషన్ బాగుంటది మెంతి కూర. తర్వాత కొంచెం టమాటా. సో ఆకుకూర కొద్దిగా ఫ్రై అవ్వనంటే టమాటా ముక్కలు. ఎందుకంటే మనం రైస్ చపాతి కొంచెం గ్రేవీ లాగా తింటాం కనుక టమాటా వేస్తే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది. అవును, కొంచెం గుజ్జు కూరలా రావటానికి. సో మనకి టమాటా ముక్కలు మెత్తబడి కొద్దిగా ఫ్రై అయినాయి అనుకున్నాను. కొంచెం కారమా? పచ్చిమిర్చి అవేం అక్కర్లేదు? అవసరం లేదమ్మా, వేసుకుంటే వేసుకోవచ్చు, కాకపోతే అవసరం లేదు పచ్చిమిర్చి. ఇప్పుడు కొంచెం గరం మసాలా. గరం మసాలా కూడా వేసేస్తాం కొంచెం. లాస్ట్ కి మష్రూమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది, అందుకోసమని మనం లాస్ట్ చివరికి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి. మష్రూమ్ వేసేస్తే కొంచెం వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మష్రూమ్ ముక్కలుగా కట్ చేసుకుని సో మష్రూమ్ చాలా తొందరగా ఫ్రై అయిపోద్దని లాస్ట్ కి వేసాం మనం. మరి ఎక్కువ ఫ్రై అయిపోతే కూడా అది కొంచెం రబ్బర్ లాగా అనిపిస్తుంది అనమాట, మనకి గట్టిగా అయిపోతుంది. అందు గురించి కొంచెం సిమ్ చేసేసి ఒక 2 minutes మూత పెట్టేస్తే. వాటర్ ఏం పోయొద్దు? అవసరం లేదు, మష్రూమ్ నుంచే వచ్చేస్తుంది. మష్రూమ్ టమాటాది వచ్చేస్తుంది. కొంచెం సిమ్ చేసి మూత పెట్టైనా? మూత పెట్టేసి అదనమాట. మనం అన్ని వేసేసి మష్రూమ్ చివరిగా వేసి దాన్ని బాగా కలిపేసి మూత పెట్టి 2 నిమిషాల సేపు ఉడికిస్తే మష్రూమ్ లో వచ్చే వాటర్ తో కూర అంతా కుక్ అయిపోతుంది. వాటర్ అయితే పోయొద్దు. గుజ్జు కూరలో అయిపోతుంది. చూద్దాం ఒకసారి. మీరు అన్నట్టు నిజంగానే మష్రూమ్ లో వాటర్ అంతా వచ్చేసి కూర అంతా బాగా దగ్గర పడిపోయింది. చివరిగా కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోయినంత. ఈ కూరకు మాత్రం లాస్ట్ లో వేసారే సాల్ట్? ముందే వద్దు, ముందు వేస్తే ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇదైపోతుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేనా? సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందా. వేడి వేడి మెంతి కూర మష్రూమ్ కర్రీ రెడీ. లేదా మష్రూమ్ మెంతి కూర. మష్రూమ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కనుక మష్రూమ్ ఫస్ట్. అలాగే ఓకే అత్తమ్మ. మా అత్తమ్మ ముందు మష్రూమ్ పెట్టమంది. సో మష్రూమ్ మెంతి కూర రెడీ అయిపోయింది. అన్నమా ఇంకా రోటీయా మీ ఇష్టం అండి, దేనిలో అయినా తినేసి. మష్రూమ్ మెంతి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అత్తమ్మ. సో కూర వేడి వేడిగా ఉంది. సో జాగ్రత్తగా ఊదుకొని తినాలి. అద్భుతం. అసలు మా అత్తమ్మ వంట చేసినట్టే అనిపించలే నాకు. ఇంత టేస్టీగా కూర ఎలా వచ్చేసిందబ్బా, ఏదో బేతాళుడు మంత్రం ఇచ్చింది. వంట రూమ్ లో ఎక్కువసేపు ఉండొద్దు అన్నావు కదా, అందుకనే
ఫటాఫట్ అయిపోతుంది అనమాట. ఎక్కువగా ఏదో కష్టపడినట్లేదు, మామూలుగా మనం ఎలా చేసుకుంటే అలానే ఉంది, కానీ టేస్ట్ మాత్రం ఏదో తెలీదు. అన్ని కరెక్ట్ గా సరిపాళ్ళల్లో వేశారు, సూపర్ టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకొని మీరు కూడా ఈ రోజు లంచ్ లోకో ఈవినింగ్ డిన్నర్ లోకో ఈ మష్రూమ్ మెంతికూరని తయారు చేసేయండి. మష్రూమ్ మెంతికూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర, మష్రూమ్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, మసాలా కారం, పసుపు, నూనె. మష్రూమ్ మెంతికూర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి దానిలో కొద్దిగా పసుపు, ముందుగా తీసి పెట్టుకున్న మెంతికూర ఆకు మొత్తం వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కొద్దిగా మగ్గిన వెంటనే కారం, గరం మసాలా, ధనియా పొడి, మష్రూమ్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల సేపు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి మష్రూమ్ బాగా ఉడికింది అనుకున్నప్పుడు దానిలో సరిపడంత ఉప్పు వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మష్రూమ్ మెంతికూర రెడీ. సో అత్తమ్మ, ఈ రోజు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్లో వచ్చి మా అందరికి చాలా సూపర్ టేస్టీ కర్రీ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మా కోడళ్ళందరి తరపున మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ తరపు నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు కూడా థ్యాంక్ యూ. ఓకే అత్తమ్మ. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన మెంతికూర మష్రూమ్ కూర చూడటం మీరు మిస్ అయ్యారా? బయటికి వెళ్ళారు ఏమన్నా పని మీద? ఏం పర్లేదు, మీరు చేయవలసిందల్లా ఏంటో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ మష్రూమ్ మెంతికూర అని టైప్ చేయండి. అంతే, ఆ కూర మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. మరో అత్తమ్మ చేతి వంటతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.